Now, count the number of nodes in a list. This is the question. What is the input? Always you need head node, right? Otherwise, you cannot count. For this question, the input is head. And what is the output? ఏమడిగాడు క్వశ్చన్ ప్రకారము? Count the number. So it is an integer. An integer number. This head is of type node. And what are the constraints? What are the constraints? ఇక్కడ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? లేకుంటే మనం కూడా కొన్ని డిరైవ్ చేసుకోవాలి. ఏంటి? This program should also, okay, I don't answer that. First, let me ask you that question. Now, think guys, మంచి ఆలోచించండి దినేష్. So, I am writing a function, let's say, public, రిటర్న్ ఏమన్నాడు? నెంబర్ కదా, అంటే ఇంటీజర్ రిటర్న్ చేయాలి. ఇంటీజర్, ఫంక్షన్ నేమ్ కౌంట్ లిస్ట్ సైజ్. ఇన్పుట్ ఏంటి? హెడ్ నోడ్. సో నోడ్ ఈజ్ టైప్ అండ్ హెడ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. దాన్ని హెడ్ అనే పేరుతో కాకుండా మనం టెంపరీ తీసుకుందాం, రైట్? టెంప్, ఎందుకంటే ఇది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. దీన్ని ఇక్కడే చంపేసినా పర్వాలేదు, ఇక్కడ డిలీట్ అయిపోయినా. నా వాట్ ఆర్ ద కన్స్ట్రెంట్స్? ఇక్కడ ఈ ఫంక్షన్ని మెయిన్ నుండి కాల్ చేస్తున్నాడు అనుకుందాం. ఎలా? ఇంటీజర్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ లిస్ట్ సైజ్ హెడ్. ఇది హెడ్, మెయిన్ లిస్ట్లో ఉన్న హెడ్ తోటి కాల్ చేశాడు అనుకుందాం. అయితే దీనికంటే ముందు వాడు ఏం చేశాడు? హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని ఉంది మెయిన్ లోపల. ఇది ఓకే? ఇస్ ఎవ్రీవన్ విత్ మీ? Head is equal to Yes, null. sir. Good. So Dinesh, this question goes to you. Head is equal to null అన్నాడు, size is equal to count list size అన్నాడు. ఓకే, ఇక్కడ count list size ఇంప్లిమెంటేషన్ ఉంది. దిస్ ఈస్ ది ఇంప్లిమెంటేషన్. ఇందులో నేను కన్స్ట్రెయింట్స్ ఏం కన్సిడర్ చేయాలి ఇప్పుడు ఈ ఇచ్చిన కోడ్ ప్రకారము? అంటే ఏం కండిషన్స్ చెక్ చేయాలి? Head హెడ్ size. సో ఇప్పుడు సింపుల్గా మనం ఎట్లా కౌంట్ చేస్తాము, రైట్? సో వైల్ అన్ని ట్రావర్స్ చేసుకుంటే అయిపోద్ది కదా. ఇంకొక ఇంటీజర్ డిక్లేర్ చేసుకుంటున్నాను ఇక్కడ, ఇంట్ సైజ్. ఇనిషియల్గా దీని పేరు 0 పెట్టేస్తాను, ఎందుకంటే ఏం లేకపోతే 0 అన్నట్టు. వైల్ టెంప్లోకి వచ్చింది కదా హెడ్ అనేది, టెంప్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే ఏం చేయాలి? సైజ్ని ఇంక్రిమెంట్ చేయాలి, ఒక నోడ్ ఉన్నట్టే కదా, అండ్ టెంప్ని నెక్స్ట్కి మూవ్ చేయాలి. టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఫాలో అవ్వండి, ఎక్కడైనా డౌట్ ఉన్నా అడగండి. అయ్యో నాకు రాదే, ఇదేదో నాకే అర్థమైతలేదు అని అనుకోవద్దు. ఇప్పుడు ఇది రాసాము, ఇది మనకు కౌంట్ ఇస్తుందా? ఇస్తుంది కదా. నేను ఈ కోడ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇప్పుడు దీనికి రన్ చేద్దాం. ఈ ఈ సినారియోకి హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అంటే ఏం పాస్ అయింది మనకి? ఏం పాస్ అయింది?
ఆర్గ్యుమెంట్ లాగా ఏం పాస్ అయింది? ఇక్కడ చివరిలో రిటర్న్ చేయాలి కదా, మర్చిపోయాం. రిటర్న్ సైజ్. చెప్పండి. దినేష్. సార్ నల్. నల్ ఉంది కదా. నల్ వచ్చింది ఇక్కడ టెంపుల్ ఫస్ట్ రావడమే నల్ వచ్చింది. నల్ సార్. సో ఇంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక డిక్లేర్ చేసుకున్నాం. 0 ఎందుకు అసైన్ చేయాలి చెప్పండి, ఇది ఇంపార్టెంట్, మీకు ఇవే మర్చిపోతుంటారు. సరే, నేను సైజ్ 0 పెట్టను, ఓకేనా, ఏం అసైన్ చేయను. ఇప్పుడు ఏమవుతుంది అవుట్పుట్ చెప్పండి. వైల్ టెంప్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్, ఈ కండిషన్ సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా? ఫెయిల్. ఫెయిల్ అవుతుంది, రైట్. ఫెయిల్ అవుతుంది కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ కాదు. రిటర్న్ సైజ్ అన్నాం. సో సైజ్ వాల్యూ ఎంత మరి? ఎంత? ఏం అసైన్ కాలేదు కదా ఇక్కడ కూడా. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏం అసైన్ చేయలేదు మీరు. రిటర్న్ సైజ్ అంటే గ్యార్బేజ్ వెళ్తుంది కదా, జంక్ వెళ్తుంది యూజువల్గా. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇంపార్టెంట్లీ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అసైన్ చేసుకోవాలి. ఎందుకు? ఒకవేళ ఎంటీ లింక్డ్ లిస్ట్ వచ్చినా కూడా ఈక్వల్స్ టు 0 పెట్టుకుంటే హ్యాండిల్ అయినట్టేనా? రిటర్న్ సైజ్ అంటే ఏం వెళ్ళింది? 0. 0 వెళ్ళింది. సో 0 ఇస్ హియర్. ఓ వాడు హెడ్ నల్ ఉంది, సైజ్ లింక్డ్ లిస్ట్ సైజ్ 0. గుడ్ కదా, ఇట్ వర్క్స్. నౌ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ కాదు, ఒక నోడ్ ఉంది ఇలా. హెడ్ వచ్చేసి ఇక్కడ టెంప్లో కూర్చుంది. ఇప్పుడు సైజ్ ఈజ్ ఈక్వల్ టు 0 వైల్ టెంప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. ఎస్, టెంప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, ఎందుకంటే ఒక నోడ్కి పాయింట్ చేస్తుంది. కాబట్టి సైజ్ ఈక్వల్ టు సైజ్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, సైజ్ ఈక్వల్ టు సైజ్ ప్లస్ 1, సైజ్ 1 అయింది. నెక్స్ట్ టెంప్ ఏం చేస్తున్నాను, నెక్స్ట్కి మూవ్ చేస్తున్నా. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది, దీన్ని టెంప్లో స్టోర్ చేయమంటున్నా. ఇప్పటిదాకా టెంప్ కూడా ఇక్కడే పాయింట్ చేస్తూ ఉండే, హెడ్ ఎక్కడ ఉందో అక్కడ. ఇప్పుడు టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే నల్. ఓకే, సో టెంప్ నల్ అయిపోయింది దీంతో. మళ్ళీ పైనకి వస్తాం కదా, టెంప్ నాట్ ఈక్వల్స్ నల్ కాదు, ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇక్కడికి వచ్చింది. సైజ్ ఎంత ఉంది ఇప్పుడు? 1. 1. సో గో బ్యాక్ అండ్ రిటర్న్, విచ్ ఇస్ కరెక్ట్. Yes, right. This is what EE initialization, increment, and assignment to the next pointer so that the list moves on. So counting the list size is this way.